गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्रीमद्भगवद्गीता अधः पंचदशोऽध्यायः पुरुषोत्तम प्राप्तियोगः। 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్రీ భగవానుడు అర్జునులకు ఇలా చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద సవిదే వేదవిత్. శ్రీ భగవానుడు ఇలా పలికెను. ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా అనగా కాండముగా, వేదములే పర్ణములుగా అనగా ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది అనగా నాశనం లేనిది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. ఆది పురుషుడు ఎవరయ్యా అంటే నారాయణుడే, వాసుదేవుడు. అతడు నిత్యుడు, అనంతుడు, అందరికిని ఆధారమైనవాడు. అధశ్చోర్ధ్వం ప్రస్తుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములనడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ, మనుష్య, తిర్యగ్యోమనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయ భోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్రా వ్యాపించియున్నవి. మనుజులను కర్మానుసారంగా బంధించు అహంకార, మమకార వాసనలనడి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ కింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తథోష లభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియు లేనిది కనుక అహంకార, మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రంతో ఖండించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి. అనంతరము ఈ పరమపద రూపుడైన పరమేశ్వరుణ్ణి సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించియున్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణుననే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుణ్ణి మనన నిధిధ్యాసుదులు చేయవలెను. నిర్మాణమోహాజితం సంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. దురభిమానమును, మోహమును త్యజించిన వారును, ఆసక్తియును, దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని గాని
ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైత్వాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయు వాసనలను ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. స్తోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వక్షుక్షు శ్రోత జిహ్వా ఘ్రాణములను అనడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషవః. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడు, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలం వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదురు. యతంతో యోగినైత్సవ్యం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయములందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కాని అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలిసికొనజాలరు. యదాతిథ్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమపి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపుజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరుంగుము. గామావిశ్య చ భూతాని ధారయామామ్యమాపోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీ యందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఔషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణం చేయుచుందును. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, ఆపోహనము అనగా సందేహమును తొలగించుట కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడును కూడా నేనే. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.